2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 5,456.26 కోట్ల బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఈవో ఎం రవిచందర్తో కలిసి శనివారం జరిగిన ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 5,456.26 కోట్ల బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తీతిదే విద్యా సంస్థల్లో మెరుగైన విద్యనందించేందుకు 118.89 కోట్లు కేటాయించారు. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యం కోసం శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది ధర్మకర్తల మండలి. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్నప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ 100 కోట్ల నుండి 120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు 20.17 కోట్ల పనులకు సమావేశంలో ఆమోదం తెలిపారు. కోయంబత్తూర్, గౌహటి, బెలగావి, పాట్నా వద్ద మోకామ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన భూమిని తీసుకునేందుకు ఆమోదం తెలిపారు. వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఈ ఏడాది అదనంగా ₹50 విలువ చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఈసారి తీతిదే బోర్డు సమావేశానికి భారీ ఎజెండానే చేపట్టారు. వాటిలో ఒంటిమిట్టలో విద్యుత్ అలంకరణకు 4.25 కోట్లు, అలిపిరి తనిఖీ కేంద్రానికి స్కానర్లకు 8 కోట్లు, మన్యం జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రానికి 14.25 కోట్లు, తిరుపతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు 10.75 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తీతిదే ఆలయాల్లో పరిచాలకులుగా పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వానికి నివేదించారు. తిరుపతి, తిరుమలలో 727 మంది నియామకానికి ఆమోదం తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి.